వెల్కమ్ టు ఛానల్. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా 24 సబ్స్క్రైబర్స్ మాత్రం ఉన్నారు, 100 సబ్స్క్రైబర్లు ఉన్నాయి. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈ వీడియో మనం మాట్లాడకపోతే ఎపిసోడ్ రివ్యూ కోసం. సో ఈ ఎపిసోడ్ రివ్యూ స్పెషల్గా ఏం లేదు. శివ సినిమా ప్రమోషన్స్ ఒక 70% జరిగినాయి ఈరోజు ఎపిసోడ్ మొత్తంలో. సో శివ సినిమా రిలీజ్ అవబోతుంది. సో అందరూ మీకు ఎవరికైతే శివ సినిమా వచ్చిందో ప్లీజ్ థియేటర్లో వాచ్ చేయండి. అండ్ ఇప్పుడు మా ఎపిసోడ్ కోసం వస్తే ఎపిసోడ్ పెద్దగా ఏం లేదు. సుమన్ శెట్టిని బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద వీక్ అన్నారు. అది అసలు ఏంటది ఆ టాస్క్ కోసం మాట్లాడుకోవడం కూడా వేస్ట్. అది ఆ దిక్కుమాల టాస్క్ మళ్ళీ బెస్ట్ ప్లేయర్ అని కూడా ఇచ్చారు. సో ఇమాన్యుయల్ పొగిడారు సో క్యాప్టెన్ అవడం వల్ల. అండ్ నెక్స్ట్ ఏమైనా పర్సెంటేజ్ ఇచ్చినారు. పర్సెంటేజ్లు బట్టి టాప్ 6 కన్ఫర్మ్ చేసినారు. టాప్ 6 ఎవరు ఉన్నారంటే సుమన్ శెట్టి, ఇమాన్యుయల్, తనుజ, రీతు, డెమోన్ పాండ్, కళ్యాణ్ వీళ్ళందరూ టాప్ 6 ఆల్రెడీ కన్ఫర్మ్ చేసినారు. బిగ్ బాస్ ఇది ఖచ్చితంగా వాళ్ళ టాప్ 6లో ఉంటారు. పెద్దగా చేంజ్ అయితే ఏమి ఉండదు. సో ఎపిసోడ్ కోసం మాట్లాడుకుంది. ఎపిసోడ్లో పెద్దగా మాట్లాడితే రాము ఒకటి మాట్లాడాల్సి. రాము అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో రాము ఇంటికి వెళ్ళిపోవడం చాలా కరెక్ట్ ఆప్షన్. సో ఆయన ఎంచుకునే డెసిషన్ కూడా నేను 100% అగ్రీ చేస్తున్నా. సో రాము ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అడ్వెంచర్స్. నువ్వు అనుకుని జరగాలని కోరుకుంటున్నా. అండ్ రాము అయితే ఎవిక్ట్ అయినాడు. సెల్ఫ్ ఎవిక్షన్ జరిగింది. అండ్ ఎపిసోడ్లో మాట్లాడుకోసం అయితే వాళ్ళు 6 టాప్ లిస్ట్ చెప్పినాక టాప్ 6కి 6 సర్ప్రైజ్ అని చెప్పినారు. సో ఫస్ట్ సుమన్ శెట్టికి ఏమో నువ్వు క్యాప్టెన్సీ కంటెంటర్ అవుతానన్నావు. సో సుమన్ శెట్టి దానికి ఒప్పుకోలేదు. సెకండ్ ఏమో తనుజ ఏమో మీ సిస్టర్ మ్యారేజ్ ఉంది సో దానికోసం అన్నారు. సో తనుజ కూడా ఒప్పుకోలేదు. దాని తర్వాత రీతుకి టీ షర్ట్ గిఫ్ట్ వచ్చింది. సో రీతుగా వాళ్ళ నాన్న షర్ట్ వచ్చింది. అండ్ ఇమాన్యుయల్కి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చింది. అండ్ డెమోన్ పాండ్కి వచ్చిన ఫ్యామిలీ ఫోటోని కూడా రీతు కోసం సాక్రిఫైస్ చేస్తాడు. సో ఇది ఒక సాక్రిఫైస్ ఎపిసోడ్లో ఉంది. సో ఈ ఎపిసోడ్లో పెద్దగా మాట్లాడుకోవడం లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో అదే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.